ఇప్పుడు ఆమె వ్యతిరేకిస్తుంది కాబట్టి ఆమెని విమర్శిస్తున్నారు అనే టాక్ వెళ్తుంది తప్ప టు బి ఫ్రాంక్ వినడానికి అవినీతి కోసం కూడా చాలా మందితో మాట్లాడిన సందర్భంలో నియోజకవర్గంలో ఎంత అవినీతి జరుగుతుందో మాట్లాడుతున్నారు. కానీ ఈ విషయాలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు తెలుగుదేశం నాయకులు? ఆమె కొట్లు దొబ్బేసింది. అలాగే ఇప్పుడు కొండలు కరిగిచ్చేసింది, ఇసుక చెరువులు అంతా కూడా అసలు కబ్జా చేసేసింది, శ్మశానం కబ్జా చేసింది. ఆమె ఏమి తక్కువే తింది కాదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఎస్సీస్కి ఇచ్చిన డీకేటీలు దొంగ డీకేటీలు చేసుకొని 100%. ఇక్కడ ఎంతమంది తెలిసా రోజా తిందానిడా ఎవరినైనా చెప్తారు మీకు. ఆమె ఇసుక మట్టి తిందని తెలుసా లేదా? మట్టి గుట్టలు కరిగిచ్చింది, మట్టి కరిగిచ్చింది. ఇంకా చెప్పాలంటే పుత్తూరులో అయితే గంజాయి కూడా అమ్ముతా ఉంది. అంత పనికిమాల మనిషి ఆమె. ఇంతకుముందు ఎప్పుడు మన పుత్తూరులో గంజాయి అలాంటి దానికి తావులేదు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కువ పుత్తూరులో, దరిదాపుల్లో 3 ఉన్నాయి. ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కువ కాబట్టి స్టూడెంట్స్ సహజంగా ఎక్కువ ఉంటారు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా గంజాయి అనేది కనిపించేది కాదు. ఇప్పుడు ఏ వీధికి పోయినా, ఏ కాలేజీకి పోయినా, ఏ కుర్రోడి దగ్గర చూసినా గంజాయి అనేది మామూలు అయిపోయింది. ఆమె లేకపోతే ఇప్పుడు వితౌట్ హర్ కన్సెంట్ ఆమె ఇది లేకుండా అది ఎట్లా అంత విస్తృతంగా దూకుతుంది? అది ఏదో సిగరెట్ ప్యాకెట్ దూకినట్టు గంజాయి తీసుకొని పోతున్నారు ధైర్యంగా. అది కూడా అండ్ ఇప్పుడు దాకా కేసులు బుగ్గావు, పట్టుకోరు. అంటే పూర్తిగా అంటే పుత్తూరు భవిష్యత్తు కూడా కాలరాతం. ఇంజనీరింగ్ కాలేజీలో ఉండడం వల్ల చాలా యాక్టివిటీ జరుగుతుంది ఇక్కడ. దాన్ని కూడా క్లోజ్ చేద్దామని చూస్తాం స్లోగా. సో మీరు జనం దగ్గరికి వెళ్ళినప్పుడు మండలాలను కనెక్ట్ చేసే లింక్ రోడ్లు, సో సాధారణంగా హైవేలు ఉన్న చోట అక్కడ నడిచిపోతుంది, కానీ పంచాయతీ రోడ్లలో ఉన్న దగ్గర కూడా సమస్య లేదు. కానీ మండలాలను కలిపే రోడ్లు, ఇంటర్ రోడ్లలో ఎక్కడా కూడా నేను ఇప్పుడు వస్తున్నప్పుడు కూడా చాలా రోడ్లలో అదే సిచ్యువేషన్ చూసాను. మీరు జనంలోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు వీటి కోసం మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారా? డెఫినెట్గా. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఏ ఊరి ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు వస్తారు. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఎవరు వచ్చారు చూడు, రాజకీయ నాయకుడు అనగానే ఫస్ట్ రోడ్డు కోసం ఫస్ట్ వాయిస్ పెంచేస్తారు. ఫస్ట్ రాజకీయ నాయకుడు అనగానే అప్పుడు చెప్పాల్సింది తల్లి నేను రోజా కాదు భాను అని. మళ్ళీ కూల్ అయిపోతాను ఇప్పుడు. ఎందుకంటే ఆమె కమిషన్ల కోసం రోడ్లన్నీ కూడా పెద్ద వెహికల్స్ తిరుగుతున్నా కూడా పట్టించుకోకుండా, ఎందుకంటే పెద్ద వెహికల్స్ రోడ్డు మీద తిరగకూడదు. ఆ రోడ్స్ దే ఆర్ నాట్ డిజైన్ ఫర్ హెవీ వెహికల్స్. ఆ హెవీ లోడ్స్ వేసుకొని రోడ్డు తిరుగుతూ ఉంటే రోడ్లు ఊడిపోతాయి. తిరిగారు, అట్లీస్ట్ రోడ్ రిపేర్ చేస్తుంటే అది దిక్కులేదు. ఇవాళ మాకు నడుము నొప్పులు, కాళ్ళు నొప్పులు అంటే మా రోడ్ల మీద రాకుండా ఏమవుతాయి? ఇంకా రాత్రుల పూట అయితే అసలు ఇంటికి పోవాలన్నా ఇబ్బంది, ఎందుకంటే ఆటోలు పోవు. ఆ రోడ్ల మీద మేము రామని చెప్పేస్తున్నారు. ఇవాళ పూర్తి కనెక్టివిటీ, మీరు అంటున్నారు రోడ్ల కనెక్టివిటీ కాదు, ఇప్పుడు ఆటో కనెక్టివిటీ కూడా బంద్ అయిపోతూ ఉంది. ఏ రోడ్డు వేసిన పాపాన పోలా ఈ 5 yearsలో, ఏ ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలా. పూర్తిగా అంటే అది చేసామని భ్రమల్లో పెట్టడం తప్పితే ఏం చేసామని చెప్పే పరిస్థితి వల్ల. ఏదనంటే మటుకు ఆయన అంటాడు మాకు ఏ మీడియాను మాకు లేదంటాడు. సాక్షి ఎవరిది, సాక్షి పేపర్ ఎవరిది, సాక్షి టీవీ ఎవరిది? ఇంకా ఇంతకన్నా అద్భుతం ఏంటి అసలుకి? అదే ఒకసారి నా పొరపాటు చెప్పాడంటే కాదు, పదే ఏ మీటింగ్కి పోయినా కూడా నాకు మీడియానే లేదని ఊదర కొడతా ఉంటాడు. ఇంకా దీనికన్నా అబద్ధాలు రాయుడు ఎవడు దొరకడు మనకి. ఆయన తగ్గ పొంతే ఇక్కడ ఉంది. టీడీపీలో కూడా కొంత